జగిత్యాల జిల్లా కోరుట్లలోని గత సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు మున్సిపల్ అధికారులు. కాంగ్రెస్ నాయకులు 3 ఏళ్ల క్రితం తమకు కేటాయించిన బెడ్రూంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు కాలనీవాసులు. డ్రైనేజ్ పైపులు లీకేజీ కావడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వలేదన్నారు. మురికి కాలువలతో కాలనీ చుట్టూ వాసనతో పాటు దోమల బారిన పడుతున్నట్లు అధికారులకు తెలిపారు కాలనీవాసులు. వీలైనంత త్వరగా కాలనీలో తాత్కాలిక మురికి కాలువ నిర్మాణం చేపడతామని కాలనీవాసులకు హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్. మేము వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. వాటర్ అనేది మొత్తం ఇళ్ళలోకి రావడం ద్వారా చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. అట్లనే ఏంటంటే పోయినసారి కేసీఆర్ సారు పదవిలో ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. ఆ సార్ పదవి కాలం అయిపోయింది. మేము కమిషనర్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి కూడా చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు ఇంకా చర్యలు చేపట్టలేదు. మా కాలనీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని. అందులో డ్రైనేజీ ప్రాబ్లం, మూర్ల ప్రాబ్లము, ట్యాంకులు, సెఫ్టీ ట్యాంకులు నిండి ఇళ్ళకు రావడము 3 సంవత్సరాలు మేము మాకు ఇచ్చి 3 సంవత్సరాల నుంచి మాకు పట్టకాయలు లేవు, ఏం లేవు. ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, ఇస్తా అంటారు, ఇస్తలేరు. అలాగే మేము ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాము. ఫోన్ చేస్తే స్పందన లేదు, ఏం లేదు. ఎవరు మన బట్టి ఇచ్చినట్టు మన బజార్లో ఇచ్చిపెట్టారు. మాకు ఎలాంటి రెస్పాండ్ లేదు. అంతా వీళ్ళు గరీబులు, వాటి రోగాలకు వ్యాధులకు గురవుతారు. మాకు పట్టకాయలు, మాకు డ్రైనేజీలు, మోర్లు మాకు ఖచ్చితంగా మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాకు గత 3 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. మాకు డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము. అట్లా ఇళ్ల పట్టాలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వాటి కోసం కూడా మేము